ఇప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళని సరెండర్ అవ్వాలనుకొని వచ్చిన వాళ్ళని ఆపి వీళ్ళకి గెస్ట్ హౌస్లు అది చూపించి పెద్ద ఎత్తున ఒక 50 మందితోనో 60 మందితోనో అందులో కొంతమంది స్టేట్ లీడర్లు కనీసం ఒక్క సెంట్రల్ కమిటీ మెంబరు ఉంటే ఒక గ్రాండ్ ఈవెంట్ లాగా నేషనల్ మీడియా అది అట్రాక్ట్ చేస్తుంది అనేది చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు రాజిరెడ్డి సరెండర్ అవ్వడానికి రెడీగా అయ్యాడనేది ఈరోజు వార్త. కాకపోతే ఇక్కడ డెడ్ లైన్ కూడా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఎందుకంటే 28 నుంచి 30 వరకు 2 రోజుల పాటు ఛత్తీస్గఢ్లో ఆల్ ఇండియా డీజీపీల సమావేశం, అంటే ఈ నక్సలైట్ ఉద్యమం మావోయిస్టు ఎక్కడెక్కడ ఉందో ఆ రాష్ట్రాల డీజీపీల సమావేశం జరుగుతుంది. దీనికి సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ అండ్ అమిత్ షా ఇద్దరు హాజరవుతున్నారు 28. ఇక్కడ తెలంగాణ డీజీపీ కూడా వెళ్ళాల్సి ఉంటుంది, శివధర్ రెడ్డి కూడా. అంటే ఈ కాంటెక్స్ట్లో దానికి ముందే కానీ ఆ సమావేశానికి ముందే కానీ ఈ లొంగుబాటు ఇది కానీ జరిపేస్తే దీనికి ఒక వాల్యూ ఉంటుంది, అక్కడ కూడా ఇది ప్రస్తావిస్తారు. కాబట్టి దానికంటే ముందే చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే అనుకుంటుంది. ఈ డీజీపీల సమావేశానికి ముందే ఆల్మోస్ట్ మావోయిస్ట్ పార్టీని తొడముట్టించగలిగితే దాన్ని మనం గొప్పగా అక్కడ సమావేశంలో చెప్పుకోవచ్చు, మేము ఈ సాధించామని రిపోర్ట్లు ఇవ్వచ్చు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే హిడ్మాన్ చంపడం అనేది అతిపెద్ద సక్సెస్. ఇంకా పెద్ద ఉద్యమం ఉండి నడిపేవాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఎవరు కూడా పెద్ద లీడర్ లేరు. బర్సిదేవా అని ఒక ఆయన ఉన్నారు, జిఎల్ అదే మన గెరిల్లా పోరాటానికి ఆయన బెటాలియన్కి నాయకుడు అనమాట. సో ఆయన ఒకడే ఉన్నాడు పీపుల్స్ లిబరేషన్ దీనికి. సో ఆయన కూడా సరెండర్ అయిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మొన్న విష్ణుదేవ శర్మ వెళ్ళి కలిశాడు కదా డిప్యూటీ సీఎం. కలిసినప్పుడు ఈ హిడ్మా వాళ్ళ తల్లి పూంజిదేవితో పాటు బర్సిదేవ తల్లిని కూడా కలిసి వచ్చాడనమాట. వాళ్ళంతా ఒకే ఏరియాలో వాళ్ళే కాబట్టి బర్సిదేవ కూడా బయటకు వచ్చేసే అవకాశం ఉంది. ఇంకెవరు కూడా తిరుపతో లేకపోతే రాజారెడ్డి వీళ్ళందరూ కూడా గ్రౌండ్లో పోయి పోరాడే బ్యాచ్ కాదు. ఒకటి వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేదు, 2 వాళ్ళకి ఏజ్ అయిపోయింది, 3 ట్రైబల్ లీడర్స్ కాదు వాళ్ళు. కాబట్టి ట్రైబల్ బెల్ట్లో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అనేది తక్కువే ఉంటుంది. సో అందుకని ఇప్పుడు అందరూ సరెండర్ అవ్వాలనేది అయితే డిసైడ్ అయిపోయినట్టే కనబడుతుంది. కానీ ఇప్పుడు సరెండర్ అయితే కూడా చంపేస్తారు అనే భయం కూడా వాళ్ళకి కనబడుతుంది. ఈ 2 వాస్తవాలు అన్నమాట. ఒకటైతే సరెండర్ అయిపోవాలి, సరెండర్ అయినా కూడా చంపుతున్నారు కదా అన్న ఒక భయాందోళనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే హిడ్మాని సరెండర్ అయినా కూడా చంపారనేది ఇప్పుడు అందరికీ అర్థమైంది. అందువల్ల దామోదర్ అయితే భయపడుతున్నాడని, రాజారెడ్డి అయితే సరెండర్ అవ్వడానికి చంపరనే హామీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నారు. ఇక తిరుపతి ఆయన కూడా చంపుతారా అన్న ఒక భయాందోళన అయితే కనబడుతున్నాయి. సో ఏదేమైనా 28 లోపలనే, అంటే ఈరోజు 21 కదా, ఇంకొక 3-4 డేస్లోనే ఒక పెద్ద సరెండర్ ప్రోగ్రామ్ని మనం తెలంగాణలో హైదరాబాద్లో చూడొచ్చు. ఇది కూడా ములుగులో కానీ లేకపోతే భద్రాద్రి కొత్తగూడెంలో కానీ సరెండర్ కార్యక్రమం పెడదాము, అక్కడ అటవీ ప్రాంతం కాబట్టి అనేది కూడా ముందు పోలీసులు అనుకున్నారు. కానీ ఇక్కడ సీఎంఓ ఆఫీస్లో మాత్రం అట్లా కాదు, హైదరాబాద్లో పెడితే నేషనల్ మీడియా అట్రాక్షను అదంతా ఉంటుంది, హైలైట్ అవుతుంది. ఎక్కడో కొత్తగూడెంలో లేకపోతే ములుగులో పెడితే అంత హైలైట్ అవ్వదనేది సీఎంఓ ఆఫీస్ అనుకుంటున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఏదేమైనా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఈ లొంగుబాటు కార్యక్రమం సెంట్రల్ కమిటీ రాజిరెడ్డి, ఆజాద్, నారాయణ, ఒకవేళ కలిసి వస్తే దామోదర్ అండ్ తిరుపతి కూడా సరెండర్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా మావోయిస్టు పార్టీ లీడర్లందరూ సరెండర్ అయిపోవడం లేదా చనిపోవడం అనేది డెడ్ లైన్ కంటే ముందే జరిగిపోయే అవకాశం ఉంది. అమిత్ షా పెట్టిన డెడ్ లైన్ 31 మార్చి 2026, కానీ ఆ లోపలే ఇంకా 4.5 నెలల దాకా ఉంది. సో ఆ లోపలే ఖాళీ అయిపోయే అవకాశాలు కనబడుతున్నాయి.